పక్కరండి సార్ పక్కరండి అలా వస్తారు మీరు వస్తారు సైడ్ కట్ సైడ్ సైడ్ కట్ రావాలి కదా కొంచెం సైడ్ సైడ్ కొంచెం దూరం నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారండి? పైన దాడి జరిగేదా? ఒక్క నిమిషం ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతూ ఉంటారండి మా వాళ్ళని బంధువుల్ని. ఇది సిచ్యువేషన్ అండి. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతూ ఉంటారండి మా వాళ్ళని బంధువుల్ని. ఇది సిచ్యువేషన్ అండి. కాకపోతే అంత ముందు కూడా ఎవరికి హానిపడం, ఎందుకంటే ఎవ్రీబడి ఆర్ ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ. కాకపోతే ఒక వ్యక్తి మాత్రం మా అన్నని టార్గెట్ చేసి ప్రతిసారి అతను మానసికంగాను దీనిగాని ఏదో ఒకటి ఇబ్బంది పెడదామని అంటూనే ఉన్నారు. కానీ ఈయన పట్టించుకోలేదు, నాన్నగారు పట్టించుకోలేదు, ఎవరూ పట్టించుకోలేదు. ఎలక్షన్ అయింది, రిజల్ట్ వచ్చింది. వాళ్ళు మాకు సపోర్ట్ చేసే వాళ్ళని కూడా వయసుకి సంబంధం లేకుండా బూతులు తిట్టి పెద్ద పెద్దగా చేసి అది మీరందరూ చూసిందే. వాళ్ళు ఎందుకు చేశారని ఆలోచిస్తూ ఉంటే నాన్న ఒకటే అన్నారు, పాపం అతనికి హయ్యర్ పర్పస్ లేదురా నాన్న లైఫ్లో, వదిలే పాపం అన్నారు. సో కరెక్టే కదా అనిపించింది. నేను తర్వాత వాళ్ళ గురించి ఆలోచిస్తే ఆయన గురించి పర్టికులర్గా అతని చుట్టూరు గొప్ప వాళ్ళు ఉన్నారు. అతని చుట్టూరు హయ్యర్ పర్పస్ కోసం, జనాల కోసం ఏదో ఒకటి చేయాలన్న తపనతో ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలో. కాకపోతే ఆయనకు మాత్రం ఏది లేకుండా ఉండిపోయారు. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ మై ఫ్రెండ్స్, మనకి హైయర్ పర్పస్ లేకపోతే జీవితం చాలా బ్యాడ్గా ఉంటుంది. అదే హైయర్ పర్పస్ అంటే ఏంటంటారా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కథ చెప్తాను. మాది రాయలసీమ, నీది అంతపురం అయితే నాది అనంతపురంలో. మాది రాయలసీమ బ్రదర్. రాయలసీమ రత్నాల సీమ అంటారు. కానీ ఇక్కడ మాకు రత్నాలు మేమందరూ రాకముందే ఎప్పుడు ఆ రాజులే కొట్టుకుని వెళ్ళిపోయినట్టున్నారు. ఇక్కడ ఏ రత్నాలు కనిపించలేదు. మాకున్న ఏకైక రత్నం మా బాలాజీ గారు, వెంకటేశ్వర స్వామి.